ఏమమ్మా సేమియా, ఈ మధ్య నోటికొచ్చినట్టు వాగుతున్నావు. పాలిటిక్స్ అన్న తర్వాత మాట్లాడకుండా ఎలా ఉంటాం బాబు గారు? పాలిటిక్స్ గురించి నా దగ్గర మహాడకు. నా అనుభవం అంత లేదమ్మా నీ వయసు. వయసు ఎవరికి కావాలి? నా దగ్గర గట్టిగా మాట్లాడే వాయిస్ ఉంది. ఆ జగ్లకిచ్చే ₹5 పేటిఎం కోసం కక్కుర్తి పడి బంగారం లాంటి భవిష్యత్తును పాడు చేసుకోకమ్మా. ఆ తొక్కలో భవిష్యత్తు. నాకు డబ్బులు కావాలి, పార్టీలో మంచి పదవి కావాలి. డబ్బే ప్రధానంగా రాజకీయాలు చేస్తే అది తాత్కాలికమే సేమ్యా, గుర్తు పెట్టుకో. నాకు తెలుసులే బాబు గారు, మా జలగన్న మాకు న్యాయం చేస్తాడు. సొంత చెల్లిని తల్లిని మెడబట్టి బయటకి విసిరేసినాడు, నీకెలా న్యాయం చేస్తాడనుకున్నావు? ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ పవర్ఫుల్ గా చదివితే చాలు, మిమ్మల్ని మీ పార్టీ వాళ్ళని గట్టిగా తిడితే చాలు, మధ్య మధ్యలో మా జలగన్నను పొగిడితే చాలు, మాకు న్యాయం జరిగినట్టే. నువ్వు ఏ రోజుకి ఆ రోజు కూలి పని లెక్కలో మహాడుతున్నావు. శాశ్వత న్యాయం గురించి ఆలోచించడం లేదు. అంటే నాకు ఆయన ఆస్తులు రాసిమని అడగాల ఏంటి? మాకెప్పటికప్పుడు పెండింగ్ లేకుండా మా పేటిఎం డబ్బులు మాకు ఇచ్చేస్తే చాలు. చేచి మీ వైసీపీ బ్యాచ్ మరి ఇంత దిగజారిపోయారేంటి? డబ్బుల కోసరం ఇలా ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చెప్పి ప్రజల్ని మభ్య పెడతారా? సిగ్గుందా అని అడుగుతున్నా. మాకు సిగ్గు శరం అంటూ ఏం లేవు. మా జలగన్న నాకు, మా డైమండ్ అక్కయ్యకి, మా గుట్కా నానికి, మా ఆంబోతు తొరిపల నాని లాంటి మా బూత్ బ్యాచ్ అందరికో స్ఫూర్తి. ఆయన కలకాలం చల్లగా ఉండాలి. మీ పేటిఎం బూత్ బ్యాచ్ కి నీకు అర్థం కాని విషయం ఏంటో తెలుసా? ఏమిటో? నీతో ఈ రాజకీయ అవసరం తీరాక నిన్ను కూడా శ్రీరెడ్డి, పోసారి, బోరుగడ్డ, ఆలీ లాంటి వాళ్ళను విసిరేసినట్లు బయటకి విసిరి పారేస్తాడు. ఆ టైం వచ్చినప్పుడు చూసుకుంటాంలే. అయినా ఈ లోపు మా జాగ్రత్తలో మేము ఉంటాం. ముందు మీ పనులు మీరు చూసుకోండి, మాకు నీతులు చెప్పక్కర్లేదు. ఏ సేమ్యా, నీ ఏజ్కి తగ్గ మాటలు మహాడడం నేర్చుకో. ఫస్ట్ ఎక్కువ మహాడకు, ఖబర్దార్. ఏంటి బెదిరిస్తున్నారా? అసలు మా పులివెందుల ఎన్నికల్లో మీరెందుకు పోటీ చేయాలి? అది మా సీటు. ఎమ్మెల్యే అయినా ఎంపీటీసీ అయినా అది మాదే. అక్కడ మేము ఏ దౌర్జన్యమైనా చేస్తాం, మీకెందుకు? టీవీ యాంకర్ వేషాలు వేయకిక్కడ. వేస్తాం, ఎన్ని వేషాలైనా వేస్తాం. మా జలగన్న ఉసుకో అని బిస్కెట్ వేస్తే మేము కాసుకో అంటూ ఎగిరెగిరి పెడతాం. ఏయ్, సామెతలు పెట్ట కథలు నా దగ్గర చెప్పకు. పోయి మీ శవాల రెడ్డికి చెప్పుకో, ఇంకో రూపాయి పెంచుతాడేమో. ఇదిగో బాబు గారు, మా సైకో అన్న గురించి మాట్లాడితే ఊరుకోం. ఏంది నువ్వు ఊరుకునేది? అడ్డమైన స్కాములు చేసి అడ్డంగా దొరికిపోయిన సైకో రెడ్డిని వెనకేసుకొస్తున్నావు. మొత్తం లెక్కలు బయటకి తీస్తున్నావు. తీస్తే తీయండి, ఏం బీగుతారు మా సైకో అన్నను? మీ పిచ్చి రెడ్డిని మాత్రమే కాదు, ఎవరు ఎవరితో ఏం మహాడారు, ఏ అకౌంట్లకి పేటిఎం డబ్బులు వెళ్ళాయి, అసలు వాటి లెక్కలేంటి అని మొత్తం బయటకి లాగి నీలాంటి పిల్ల పిత్రే బ్యాచ్ ని మొత్తాన్ని లోపలైపోతున్నాం. కాసుకో. వామ్మో వాయ్యో,